ఇక్కడ ఒక అన్న ఉన్నాడండి మన అప్సిగూడలో. ఇది ఫేమస్ పార్కు హరితవనం. అన్న నమస్తే. అన్న ఏం పేరు అన్న? కుట్టాల యాదగిరి. యాదగిరి అన్న. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ. మరి ఎవరు గెలిస్తే బాగా అనుకుంటారు మల్కాజ్గిరి ఎలక్షన్స్లో? మల్కాజ్గిరి క్యాండిడేట్లు సునీత లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మీరెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారు, ముగ్గురు. మేమైతే బీఆర్ఎస్ సపోర్టర్స్ అన్న. అదే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్. మేము ముఖ్యంగా మాది మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అన్న. మెదక్ నుండి వెంకటరామరెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మంచి మంచి ఆఫీసర్ అయినా. మరి మల్లన్న సాగర్ దగ్గర నేను బాధితుల దగ్గరికి వెళ్ళిన, మాకు సరైన పారితోషికం ఇవ్వకుండా మమ్మల్ని అరాచకం చేసిండు, అన్యాయం చేసిండు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మల్లన్న సాగర్ బాధితులు, మల్లన్న సాగర్లో ఉన్నవి సాగర్లో ఉన్న నీళ్లు కావు, మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఒకసారి నా ప్రాపర్ ఇట్లా గజ్వేలేనా? నా ప్రాపర్ ఇట్లా గజ్వేలే. మీరు ఒకసారి మల్లన్న సాగర్ బెడ్రూమ్లు మా గజ్వేల్ చుట్టుపక్కల గ్రామాలు మా గజ్వేల్లో 12 ఫీట్ల రోడ్లు ఉన్నాయన్న. ఇలా మల్లన్న సాగర్ డబుల్ బెడ్రూమ్లో 40 ఫీట్ల రోడ్లు ఉంది. అది ఒక మరో బంజారీల్స్ కాబోతుందన్న. అది ఇంకొక విషయం అన్న. ఆ రోజు నేను మల్లన్న సాగర్ బాధితులకు రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ త్యాగాలతోని ఈరోజు ఎంతోమంది సాగునీరు తాగునీరు అందుతుందన్న. 100% అన్న. ఒక రోడ్డు వైడింగ్ కావాలంటే ఒక 100 మంది నష్టపోతే 1000 మంది సుఖపడతారు. అట్లా వాళ్ళు నష్టపోలేదని అనను నేను. కానీ సేమ్ టైం అలా సరిపడి ఇవ్వలేదంటారు వాళ్ళు. సేమ్ టైం ఆ రోజు 1,00,000 2 లక్షలు పలుకుతున్న భూములకు లక్షల కట్టించిందన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి అన్న, మీరు ఇంటర్వ్యూ చేయడం ఇట్లా 90% ఇంటర్వ్యూ చేయండి. మీరు హైదరాబాద్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్యాకేజీలు రాలేదు, హైదరాబాద్లో నివసిస్తూ అక్కడ ప్యాకేజీలు అడిగిన వాళ్ళకి మాత్రమే ప్యాకేజీలు రాలేదు తప్ప ప్రతి ఒక్కరికి 99% ప్యాకేజీలు వచ్చినాయి. అందరు సుఖం గురు అన్న. ఇంకొక విషయం చెప్తానా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు 46,000 మెజార్టీతో గెలిచారు. అంటే మల్లన్న సాగర్ బాధితులు ఏకుండానే ఆ మెజార్టీ వచ్చిందంటారా? అట్లా రాదు కదన్న. ఒక పెద్ద మెజార్టీ 46,000 మెజార్టీ అనేది పెద్ద మెజార్టీ. అంతకుముందు ఎంత వచ్చింది? అంతకుముందు 58,000 మెజార్టీ వచ్చింది. తగ్గినట్టే కదా. తగ్గింది. ఎంత తగ్గిందన్న? మరి తగ్గిన వాళ్ళు ఇప్పుడు మల్లన్న సాగర్ బాధితులు ఎంతమంది ఉంటారు చెప్పండి? 10,000 మంది. మరి 10,000 వ్యతిరేకంగా చేసి ఉంటారు. 10,000 మంది అన్న. 10,000 మంది అంటే ఆడ ఇంకొకటి ఇట్లా పనిచేసిందండి. ఎంతో కొంత ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గం కాబట్టి పనిచేయచ్చు. 3 సార్లు కంటిన్యూ గెలుస్తుండనా. ఇవాళ మంచి మంచి మినిస్టర్లు ఓడిపోయారన్నా. సరే అన్న, మొన్న ఎలక్షన్ల. ఓకే రైట్. మొన్న మీరు ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు? బీఆర్ఎస్ అన్న, బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనుకుంటారు? మీరు ఇంత మంచి పరిపాలన కదా, ఎందుకు ఓడిపోయారు? ఎక్కడన్నా అంటే మా మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదన్న. అక్కడక్కడ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో ఓడిపోయారన్న. అది నాకు టీవీ నేను రజనీకాంత్ దాంట్లో అంటుండు, ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత లేదు, నా మీద కూడా వ్యతిరేకత లేదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టిన హామీలతోనే గెలిచిరని చెప్తున్నారు. కేసీఆర్ చెప్పింది మీరు విన్నారా? అన్నాడు కదా. ఒక్కటన్నా మళ్ళీ మేమే వస్తాం, మా మీద ఎవరి మీద వ్యతిరేకత లేదు. ఇప్పుడు 119 సీట్లల్లో మన అందరు తెలిసిన విషయం, 7 సీట్లు అయితే ఎంఐఎం పోతుంది. ఎప్పుడు ప్రతిసారి ఎంఐఎంకు పోతుంది. అప్పుడు అన్న 39 సీట్లు బీఆర్ఎస్ గెలిచిందన్న. మూడోసారికి 39 సీట్లు మూడోసారికి వచ్చినాయంటే మమ్మల్ని మరీ ప్రభుత్వం ప్రజలు రిజెక్ట్ చేసినట్టు కాదన్న. అక్కడ మీరు 39 వచ్చింది అంటారు. 119లో 39 వచ్చినాయి, మిగతా దాదాపు 80 సీట్లు అన్న. దగ్గర దాదాపు 80 సీట్లు అంటే మూడోసారి 119లో 39 వచ్చినాయంటే ఎంత? 70కి పైగా దాంట్లో, అంటే సగానికి పైగా వ్యతిరేకంగా వేసినట్టు. ఒక్క విషయం అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఏదైతే ఉందో అన్న, ఆసరా పింఛన్ 2,000 నుండి 4,000 చేస్తాను, 2 లక్షల రుణమాఫీ, డిసెంబర్ 9వ తారీఖు నాడు నా ఫస్ట్ సంతకం రైతు రుణమాఫీ మీద ఉంటుంది అన్నాడు. కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం దాని మీద పెట్టిస్తా అన్నాడు. వాస్తవనా? పెట్టిస్తాను. ఇట్లా ప్రజలను అంటే నమ్మశక్యంగాని హామీలు, అంటే రాము ఎట్లాగో మేము రాము, ఈ హామీలు చెప్పినంత మాత్రాన ఏమైతుంది అన్న ఉద్దేశంతో నమ్మశక్యంగా అట్లాంటి అన్న. మీరు కేసీఆర్ కూడా వినన్నా, మీరు చెప్పారు, మీకు అర్థమైంది. మీరు ఏ ఉద్దేశంతో చెప్పారు? హామీలు ఇచ్చినా చెప్పారు కదా. మరి కేసీఆర్ కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, తర్వాత వాళ్ళకు పెట్టుబడి సాయం ఇస్తా, నేను పుట్టిందే చరిత్ర సృష్టించడానికి ఏమో ఒక్కొక్క రైతుకు ఫెర్టిలైజర్లు, ఎరువులు అన్ని ఇచ్చి పడేస్తా, తర్వాత డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే డబ్బాలకు అగ్గిపెట్టలేక ఉండదు,
అసలు ఆ డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళి అల్లుడు కూతురు అద్భుతంగా ఉంటారని చెప్పిండు. మరి ఈయన కూడా చెప్పిండు కదా, అదేవిధంగా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని కూడా ఈయన కూడా చెప్పిండు కదా, చెప్పలేదా అన్న? మరి ఆయన చెప్పిందే ఈయన చెప్పినట్టున్నాడు. అన్న దీనికి ఏమంటారు? తెలంగాణ సాధించుట్లో ముఖ్య పాత్ర కేసీఆర్ కాదు అంటే కేసీఆర్ సాధించేందుకే నేను పుట్టిన అన్న మాట ఆన్సర్. ఏది ప్రజల నిర్ణయం? ఇది తెలంగాణ సాధించడంలో ప్రజలు విప్లవం అయ్యారు, ప్రజలు తిరుగుబాటు చేశారు, ప్రజల పోరాటం ఇది. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కేసీఆర్ సాగు నోట్లే తలకాయ పెట్టి హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చినట్టు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు తీసుకొచ్చిండు. అతను లేకపోతే లేదు, అతను అవతార పురుషుడు రాముడు అంటారు. అక్కడ కూడా స్వార్థం ఉంది, అక్కడ కూడా స్వార్థం ఉంది. నా తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నం ఇది. అటుకులు బుక్కి తెలంగాణ సాధించిండట. అటుకులు బుక్కలే అట్టికారం తిని సరేలే కడుపు కట్టుకొని విద్యార్థులు బలిదానాలు అప్పుడు ఇచ్చారు. మాకు ఒక్కటే తెలుసండి, నేను టీడీపీ, నేను స్టేట్ సెక్రటరీ టీడీపీ, టిఆర్ఎస్, అయితే ఒక్కటే సీట్ల బ్లాక్ మెయిల్ గిట్లా అన్యాయం అన్న 100% అన్న. ఇక్కడ నేను ఒకటే సార్ చెప్పండి, షార్ట్ కట్ లో చెప్పండి. ఒక చిన్న విషయం చెప్తాను, ఒక చిన్న విషయం చెప్తాను. ఇలా 14 సీట్లు వస్తేనే ఈ 6 గ్యారంటీలు అవుతాయి. ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారంటీలు అవుతాయి అన్న. ఈ 17 సీట్లతోని రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా? కాడు. కానీ ఇప్పుడు అన్న ఇంకొక విషయం చెప్తాను. మొన్న నారాయణపేట బహిరంగ సభలు అంటాడు, అక్కడ మెజార్టీ పీపుల్ ముదిరాజులు అన్న. ముదిరాజులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన అన్న, ఒక్క నిమిషం, ముదిరాజులను ఉద్దేశించి ఒక మాట అన్నాడు అన్న ఆయన. స్పెషల్గా ముదిరాజులను ఉద్దేశించి అన్నాడు, ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వాలంటే 14 సీట్లు కావాలి. ఇది న్యాయమా అన్న? అన్న అందరికి అట్లా ఇచ్చినావా నువ్వు? కేవలం ముదిరాలకి అట్లా ఇస్తావా? అంటే ఇది అన్యాయం కదా. నువ్వు ఎక్కడ ఏ సమయానికి ఆ మాటలు మాట్లాడడం అన్యాయం కదా. బీసీడీ నుండి ఏ చేస్తా నేను అని మాట ఇచ్చిండు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు, బహిరంగ సభలో చెప్పిండు, ఉప ఎలక్షన్లో చెప్పిండు. బీసీడీ నుండి ఏ కారణానికి సుప్రీంకోర్టులో ఉద్దండులు లాంటి లాయర్లను పెడతాడు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి. లెట్ మీ కంప్లీట్ అన్న. ఆయన ఒక ముఖ్యమంత్రి గారు కరెక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని ఆల్రెడీ ముదిరాజుల బీసీడీ నుండి ఏ అనే సమస్య ప్రభుత్వంలో ఉందన్న. ప్రభుత్వం దగ్గర ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలాంటి కేసు పెండింగ్ లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది. నీకు నిజంగా నీకు అంత ప్రేమ ముదిరాల మీద ఉంటే బీసీడీ నుండి ఏ చేసాయి. మరి కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కదా అన్న, చేసాయి అంటే అన్న. మీ సారే ఉన్నాడు కదా, చేసేయచ్చు కదా అన్న. ఇది అంటే ఈయనకు కూడా ప్రేమ లేదు, ఈయనకు కూడా లేదంటే ఇద్దరికి. సుప్రీంకోర్టు నుండి ఇక్కడికి వచ్చే వరకు కోడ్ వచ్చింది, టక్మన్ అయిపోయింది, జస్ట్ మిస్ అంటారు. కోడ్ వచ్చింది అంటే ఏం చేస్తాడో నాకు తెలియదన్నా. కోడ్ మాత్రం వచ్చింది. సుప్రీంకోర్టు నుండి ప్రభుత్వానికి రాగానే ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు. ఫస్ట్ 5 ఏళ్ళు గెలిచినప్పుడే చేస్తే అయిపోతుండే కదన్నా. అప్పుడు దీని మీద నిర్ణయం తీసుకోలేదన్న, ఇది వాస్తవం. నిర్ణయం తీసుకోలే. అప్పటికి ఆయన నిర్ణయం తీసుకుంటున్నో లేదో తెలియదు, కానీ ఈ సుప్రీంకోర్టు నుండి కోడ్ వచ్చింది, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేవారు కోడ్ వచ్చింది. ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత మీరు కోడ్ గురించి అంటారు. ఒక్క నిమిషం చెప్తా. కోడ్ అంటారు కదా అన్న, మీరు సరే ఈయనది అడగాల్సింది అడగండి. కోడు గిడు అంటారు కదా, మీరు కోడ్ అన్నది చెప్పాలి కదా. మీరు అన్న తర్వాత చెప్పండి. ఒక జనరల్ క్వశ్చన్ అన్న, ఈ కోడ్ గురించి చెప్తానా. వరదలు వచ్చినాయి హైదరాబాద్లో, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, 10,000 వేస్తా అన్నాడు. తర్వాత జస్ట్ కోడ్ వచ్చింది, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఆపిర్రు, వాళ్ళు ఆపిర్రు, ప్రతిపక్షాలు అన్నాడు. మరి ఎలక్షన్ అయిపోయినాక అన్నాడు కదా, కాంగ్రెస్ మరి కోడ్ అయిపోయిన తర్వాత ఇచ్చిండా? మరి కోడ్ అంటే కోడ్ విషయంలో మన కేసీఆర్ సార్ ఈయనకంటే పెద్ద కోడా అంటే రేవంత్ రెడ్డి కూడా అదే అనుసరిస్తుండేమో డౌట్. అట్లేం కాదు, ఈయన ఏది చేసినా మంచిదే. మంచిది కాదన్న, మీరు ఇంత జోకుడు ఏందన్న? మంచిది కాదన్న, జోకడం ఏముందన్న. చెప్తున్నాము, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరన్న. కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కళ్యాణ లక్ష్మి ఈ సంక్షేమ పథకాలు ఆయన గవర్నమెంట్ రాకముందు కానీ హామీలు ఉన్నాయన్న. ఆయన చేసిండు మంచిదే కాదు. ఎవరు కేసీఆర్ చేసిండు కరెక్ట్ కాదు. ఏది మంచి ఎంత టైం అంటే మంచిగా చెడు ఉన్నాయి, అట్లా మంచిగా చెడు ఉన్నాయి. కానీ టైం అనేది ఇవ్వాలి ఎవరికైనా. ఆయన వచ్చి 3 నెలలు కాలేదు, ముడి కడుకోలేదు ఇంకా, వాళ్ళు 4 నెలలు కాలేదు ఇంకా.
వీళ్ళకు టైం ఇవ్వాలి కొన్ని 10 ఏళ్ళు చేసింది కాబట్టి అట్లా అనొద్దు 3 నెలలకే 4 నెలలకే 5 నెలలకే అన్ని చేయాలంటే చేయలేరు వీళ్ళు అనేది అట్ట కాదు, బ్లాక్ మెయిల్ చేస్తుండు. 14 సీట్లు ఇస్తేనే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా, 14 సీట్లు ఇస్తేనే బీసీడీల నుంచి బీసీఏలకు ఇస్తా, రాహుల్ గాంధీ పీఎం అయితేనే వినన్నా రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 6 గ్యారెంటీలు అయితే అనేది. నువ్వు ఇంకా 6 నెలలకు చేయగానే ఈ కండిషన్స్ ఏంది అంటారు. అవి కరెక్టే, అవి కాకూడదు కానీ టైం అయితే ఇవ్వాలి. తర్వాత ఉద్యోగాలు ఎవ్వరు భారతదేశంలో కానీ బరల్లో కూడా ధరలు కూడా తగ్గాడు, ఏ పార్టీ తగ్గేది, ధరలు తగ్గారు. ఉద్యోగాలు ఎవరికి ఇవ్వరండి, అది తప్పు. ఎవరు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వరు, ఇట్నే మభ్య పెడతా ఉంటారు ప్రతి ఒక్కరు. బూర్జువా మెంటాలిటీ అంతా ఈ పెట్టుబడిదారు విధానం వల్ల మొత్తం ఎప్పుడే కానీ ఎప్పుడు పోరాటం ఉండాలి. ఉద్యోగాలని ఎవరు అంటారు, ఉద్యోగాలు వాళ్ళు జగన్ ఇవ్వలేదు, వస్తే మేము వస్తే ఇస్తామని కేసీఆర్ పోయింది, ఆయన ఉద్యోగాలు. మీకు ఒక విషయం చెప్తాను, మీ పేరు సార్? జగన్మోహన్ రెడ్డి సార్ గారు. నిరుద్యోగులైనా యువత అయినా ఉద్యోగాలు ఇవ్వమని కోరుకోవట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగాల గురించి కదా. ఉద్యోగ నోటిఫికేషన్లు అమ్ముకోకుండా, పేపర్లు లీకులు కాకుండా, కోర్టు కేసులు కాకుండా కాలానుగుణంగా అంటే సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ప్రకారం చెయ్యండి, జాబ్ రానోడు వేరే పని చేసుకుంటారని అడుగుతారు. అది నేనంటే ఉద్యోగాలు అంతే కదా అంటే చెప్పేసి సెంటర్ సమస్య అదొకటి. తర్వాత పోతే టైం ఇవ్వాలనేది ఒకటి. ఇంకోటి రైతు బంధు బంద్ చేసింది కదా, అది లిమిట్ పెట్టాలండి. ఎవరికి 5-10 ఎకరాల వరకు పెట్టాలి. ఎందుకంటే 100 ఎకరాలు 2 ఎకరాలకు ఇస్తే కూడా ఇప్పుడు 200 ఇస్తారు, 100 ఎకరాలకు ఇస్తారు చాలా మంది. వాళ్ళందరికీ ఎందుకు అన్న బీఆర్ఎస్ కేసీఆర్ అదే డబ్బులు వేరే దిక్కు మలిపి వేరే దిక్కు ఫామ్ హౌస్ వైఫా కాదు. ఈ ప్రభుత్వం 5-10 ఎకరాల లోపల లిమిట్ పెట్టి ఆ పెద్ద 50-100 ఎకరాలకు కేసీఆర్ కు ఇది ఒక ఇంపాక్ట్ పడుతుంది అంటారు. రైతు బంధు పడదంటే సార్ మనం చెప్పండి. మీరు చెప్పండి సార్. అన్న మీరు చెప్పండి. చెట్టుకు, పుట్టకు, గుట్టకు, రియల్ ఎస్టేట్ భూములకు, రామోజీరావుకు, నాగార్జునకు, చిరంజీవికి, పివి సింధుకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, కోటీశ్వర్లకు ఎకరం 10 కోట్లున్న భూమికి కూడా రైతు బంధు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? కేసీఆర్ ఫ్యాన్ మీరు? లేదన్న, ఒకటైతే వాస్తవం, ఎక్కడనో అట్లాంటి మాత్రం రెక్టిఫై చేస్తాడని అనుకుంటాం మనం ఇప్పుడైతే. మళ్ళీ వస్తేనా? ఖచ్చితంగా. ఇక రెక్టిఫై అవసరం లేదులే అన్న, రెస్ట్ తీసుకోమని. 10 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినా రెక్టిఫై చేయలేదు అన్న. ఒక్క విషయం చెప్తాను అన్న, మేమే చేసుకుంటాం 100% అన్న. మీరు గుర్తుపెట్టుకోరు మైపాల్ అన్న, మళ్ళీ ఏదో ఒక రోజు నేను కలుస్తా, మీరు నాకు కలుస్తారు. రెస్ట్ తీసుకోవడం అని జరగని పని అన్న. నేనలే, కేసీఆర్ అన్నాడు ఓడిపోతే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అవును, ఈ టైంకు అన్న ఒక గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు ఎన్నుకూరు చేసుకొని తర్వాత మీకేమైనా న్యాయం చేసిండు అన్న? మీరు ఇంత కేసీఆర్ ఫ్యాను, కేసీఆర్ వెనకాల తిరిగిరని మాకు తెలుసు, ఆయన కోసం అన్ని కోసుకురని తెలుసు. సునీత రెడ్డికి టికెట్ ఇచ్చిండు, మరి మీకెందుకు వెళ్ళా? ఇప్పుడు యాదగిరి అన్న కదా, యాదగిరి అన్న, మరి మీరేం పాపం చేసారు? అవకాశం వస్తుందన్న. రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారు, దానం ఈయన ఇంకెవరెవరికి ఇచ్చిండు అని అనుకోము. ఖచ్చితంగా అవకాశాలు వస్తాయన్న, ఒకసారి కాకపోతే ఒకసారి. ఇప్పుడు కొంతమందికి ఇచ్చిండు వాళ్ళను మాట ప్రకారము. మా దగ్గర డాక్టర్ యాదవ్ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన మామూలుగా ఒక మాట అన్నందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. అట్లా మాకు ఇట్లా అవకాశం వస్తుంది ఏదో ఒక రోజు. చూద్దాం, మీకు దేవుడు మరి ఇస్తాడో ఎట్లుంటుందో. ఇంకా 5 ఏళ్ళ తర్వాత కదా. 2 సార్లు కేసీఆర్కు ప్రపోజల్ అయినండి నేను. ప్రపోజల్ కేసీఆర్ మీరే సిగ్నేచర్ పెట్టరా ఎలక్షన్ నామినేషన్లో? ఆయన పక్క పండు నేనైనా ఆ రోజు గడ్డం లేదు, ఈ రోజు గడ్డం లేదు. అంతే, పేపర్లో ప్రతి టీవీలో ఆయన పక్క నుండి నామినేషన్ వేస్తున్నప్పుడు ఉన్నది. ఒక్క పోస్టర్ ఇచ్చిన నామినేటెడ్ పోస్ట్ కానీ నాచారం గుట్ట చైర్మన్ చేసినాను, ఏలూరు నాచారం గుట్ట ఉంది, చైర్మన్ చేసినాను. మంచిగా ఉందన్న. పబ్లిక్ సాయం చేయడానికి అంటే సాయం, పబ్లిక్ సాయం అంటే ఏముంటుంది అన్న, గుళ్ళకాడ ఏముంటుంది, గుళ్ళకాడ పబ్లిక్ సాయం చేయదు, గుడి డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో చేసిన. అక్కడ ఒక 8.5 కోట్లు హారిద్ర అనేది డెవలప్మెంట్ గిట్లా శాంక్షన్ చేయించిన. మంచి యాక్సెస్ ఉండేనా మీకు? నిజం చెప్పండి అన్న, కేసీఆర్ కలవడు అనేది ఒక పెద్దగా వెళ్ళింది. అది నిజానికి కలవడా అనేది పక్కన పెడితే మీరు జెన్యున్గా చెప్పండి. ఇప్పుడు మీరు ఆయన ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ ఆయనకు మైనస్ అవుతుందని కాదు. కానీ ఒక్క మాట చెప్తా సార్, దళిత అంబేద్కర్ విగ్రహానికి 10 ఏళ్లలో ఒక్కసారన్నా వచ్చి బయటకు వచ్చి దండ వేసిన పాపానే లేదన్న. ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా వేయలే. వేసిన ఎక్కడైనా పురుగు చూపెడతా నేను తల ఉంచుకుంటాను. చెప్పన్నా 125 ప్లస్ ఇన్నిసార్లు అన్న, ఇన్ని గవర్నమెంట్ వచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ 50 సంవత్సరాలు చేసింది, తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది, అన్ని గవర్నమెంట్ చేసింది. మరి అంబేద్కర్కు రెస్పెక్ట్ చేసి ఆయన అంత పెద్ద స్టాచ్యూ కట్టించిన నాయకుడు కేసీఆర్. కరెక్టే, ఇప్పుడు కేసీఆర్ కట్టించిండు, మేము ఒప్పుకుంటున్నాం కదా. మళ్ళీ కాదన్న, వినండి అన్న, మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే టీఆర్ఎస్ వాళ్ళు వినండి. ఇప్పుడు కాదు, ఖాళీ రాజకీయ లబ్ధి కోసం సెక్రటరీని కూలగొట్టి కట్టించాడు. ఒక్క నిమిషం అన్న, కాదన్న, ఇప్పుడు మీరు కాదన్న, టీఆర్ఎస్ వాళ్ళు స్ట్రేట్ ఆన్సర్ చెప్పారు. ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ గా ఒక్క విషయం చెప్పండి, నిజంగా ఆయన స్వార్థం కోసం సెక్రటరీ కట్టిండా? ఇవాళ సెక్రటరీ చూసి ఇవాళ
సెక్రటరీని చూస్తే ప్రతి ఒక్కరు ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఇట్లా ఈ రోజు నిజంగా ఇంత మంచి స్ట్రక్చర్ అనేది ఏ నాయకుడితో కాకపోతుండే. ఈ రోజు డెవలప్మెంట్ ఏ నాయకుడితో కాదు, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అన్న. సరే 100% కాదని లేరు అన్న. ఓకే సెక్రటరీ 50 సంవత్సరాలు ముందు తీసుకుపోతున్నా. అన్నా సరే ఇప్పుడు మీరు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు కూడా చెప్తారో చెప్పండి అనుకుంటా. 125 అడుగుల విగ్రహం కట్టింది కేసీఆరే, నో డౌట్. కానీ ఆయన 10 ఏళ్ళలో ఒక్కసారి అంబేద్కర్ జయంతి రోజు ఒక పూలమాల వేసి ఒక 2 నిమిషాలు మాట్లాడినట్టు చేసిండా చేయలేదా? 100% చేసిండు అన్న. చేసిండు పక్క ఏడ చేసిండు చెప్పండి. ఏరియాలా ఎందుకు అంటే హిమాయత్ నగరా లేకపోతే ప్రగతి భవన్ దగ్గర చేసిండు. ఇప్పుడు అన్న విగ్రహంకే పూలమాల వేస్తే కాదు కదా. ఇప్పుడు మేము దండకు ఇప్పుడు పోయి ఫోటోకి దండ వేస్తాము. జనరల్గా కొంత సెక్యూరిటీ ఎక్కడ వీలుంటే అక్కడ వేస్తా అంటారు. ఎక్కడైనా ఇప్పుడు మనం వేస్తలేమా అన్న? మరి ఇదే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, ఫోటోకి దండ వేస్తే అంబేద్కర్ దండ వేసినట్టు కాదా అన్న? రైట్. ఇప్పుడు ఎవరైనా అంబేద్కర్ ను అభిమానించాల్సిందే. అంబేద్కర్ అందరి వాడు. రైట్. అది ఖచ్చితంగా. ఇది మీ డైరెక్ట్ క్వశ్చన్. ఇక ఇప్పుడు పిఎం ఎవరైతే బాగుంటుంది దేశానికి? కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు లేడు అక్కడ. మరి కేసీఆర్ కావాలంటే ఆయన పోటీ చేయాలి కదా. చెప్తున్నా ఎన్ని సీట్లు పోటీ చేస్తారు బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా ఎన్ని? స్ట్రైట్ ఆన్సర్ అన్న. దేశవ్యాప్తంగా మేము పోటీ చేస్తలేము. కేసీఆర్ లాంటి నాయకుడు కావాలన్నా నేను. కేసీఆర్ అయితే బాగుండు. కాకపోతే కేసీఆర్ అన్నా ఇప్పుడు ఉన్న దాంట్లో చెప్పన్నా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, తర్వాత మేము ఇద్దరు ఒప్పుకుంటలేము. రాహుల్ గాంధీ ఉన్నాడు, మోడీ ఉన్నాడు, ఇద్దరు ఒప్పుకుంటలేము. మరి మీరు ఎట్లా? మరి నేను చెప్తున్నా కేసీఆర్ లాంటి నాయకుడు. ఇప్పుడు మీకు ఎంపీ సీట్లు వస్తాయి, మీకు ఎంపీ సీట్లు వస్తాయి ఎన్నో కొన్ని. ఇవి మీరు ఇండియాకి సపోర్ట్, ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారు? ఇండియా కూటమి దేశ పరిస్థితులను బట్టి అప్పుడు రెండే ఉన్నాయి కదన్నా. మీ దేశ పరిస్థితులను బట్టి, మీ పరిస్థితులను బట్టా? దేశ పరిస్థితులను బట్టి మా నాయకుడు తీసుకుంటాడు. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడు. దాన్ని ఏంటి దేశ పరిస్థితులు? సరైన టైంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు. మీ మేనిఫెస్టో ఏంది ఇప్పుడు? భారత రాష్ట్ర సమితిది మేనిఫెస్టో చెప్పాలి కదా. ఎలక్షన్లోకి వెళ్ళి మేము ఇది చేస్తాం, అది చేస్తాం. తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణ అభివృద్ధి గురించి గలం విప్పనికి తెలంగాణ పేరే లేదన్న. భారత రాష్ట్ర సమితి అని పెట్టినప్పుడు భారతదేశానికి ఉండాలి కానీ మేనిఫెస్టో. ఇవి లోక్సభ ఎన్నికలన్నా, మీరు పేరు మారుస్తారా మరి? అన్న అది మా నాయకుడు తీసుకుని. మీ నాయకుడు ఏది చెప్తుంది? మీ నాయకుడు ఒక ఇప్పుడు మేము మేకను చూపెట్టి పంది అన్నట్టు మేము తీసుకునే నిర్ణయం కాదు కదన్న. ఇప్పుడు మైపాలన్న మేము తీసుకునే నిర్ణయం కాదు కదా అన్న. నాయకుడు ఒక పార్టీకి, ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు. కుటుంబ పెద్ద నిర్ణయం తీసుకున్నా. అన్న కుటుంబ పెద్ద కూడా వినండి, చిన్నోడు యాదగిరన్న తీసుకోడు. కుటుంబ పెద్ద కూడా అన్న, కుటుంబ పెద్ద కూడా కుటుంబ సభ్యులందరితో మాట్లాడి కుటుంబ సభ్యులందరూ కోరుకునేదే కదా చేస్తాడు. ఖచ్చితంగా తీసుకుంటాడు అన్న. త్వరలో నిర్ణయం తీసుకుంటాడు దాన్ని అనుకుంటున్నాం. ఇప్పుడు మేనిఫెస్టో ఏంది? ఒక్క డైలాగ్ చెప్పండి. ఒక్కటే మా ఉద్దేశం ఏంటంటే అన్న, మేము తెలంగాణ గురించి, తెలంగాణ సాధించడం గురించి ఆవిర్భవించినటువంటి పార్టీ. తెలంగాణ ఏ రకంగానైతే అభివృద్ధి చేసినామో భారతదేశాన్ని అదే రకంగా అభివృద్ధి చేయాలనుకున్న ఉద్దేశంతో మార్చండి. ఇప్పుడు పోటీ ఎందుకు చేయట్లేదు? ఆంధ్రాలో ఆఫీస్ పెట్టిర్రు, పూణేలో ఆఫీస్ పెట్టిర్రు, నాందేడ్లో పెట్టినారు, హెలికాప్టర్లు వేసుకొని పోయారు. ఎందుకు పోటీ చెయ్యాలి అనే దానికి సమాధానం చెప్పేంత వ్యక్తిని కాదనండి. ఎందుకు కాదు? మీరు అన్ని నామినేషన్ సంతకం పెట్టిన వ్యక్తుల దగ్గర ఉండి కేసీఆర్ 100% తెలంగాణ గురించి అడిగితే చెప్పగలుగుతా. నేను భారతదేశం ఎందుకు పోటీ చేయట్లే? మీకు సమర్థం లేదనుకుంటారా? ఎందుకు పోటీ సమర్థం లేదా? నాయకులు లేరా? పోయింది. మా ప్రభుత్వంలో ఎక్కడ లోపాలు జరిగినాయని ఆత్మ పరిశీలన చేసుకుని దాన్ని ఎట్లా మళ్ళీ దాన్ని ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నానా. అవునన్నా, ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన అంత మాత్రాన మేము వెనక్కిపోయినట్టు కాదు. మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఖాళీ సర్వీసింగ్ పోయిందన్న కార్, అంతేగాని సర్వీసింగ్ మంచి స్పీడ్తో వస్తుంది. మళ్ళీ ఈ కవితను ఎట్లా చూస్తారు? అరెస్ట్ విషయం అన్న ఒకసారి తీసుకుపోయారు, ఒకసారి ఎంక్వైరీ అని చెప్పేసి ఈమె తప్పు చేసిందని మీరు అనుకుంటారా అన్న? ఒకటి చట్టాలనే అన్న, చట్టం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో చట్టం నిర్ణయిస్తుంది. దాన్ని ఇలా నేను అడ్వకేట్ అన్న, నేను అడ్వకేట్. తప్పు అని ఒక అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదన్న. అన్న రోడ్ల మీద ఎవరు పోయి ఒక అప్లికేషన్ ఇచ్చినా ఒక ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ అయినంత మాత్రం తప్పు చేసినట్టు కాదు. చట్టం అక్కడ ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ జరిగిన తర్వాత న్యాయస్థానాలు ఉన్నాయి. అంతా కేసీఆర్ అంటుండే అక్రమంగా అరెస్ట్ చేశారు నా కూతురుని అంటుండే. చట్టాలు ఉంటాయి కదన్న, చట్టం నిర్ణయిస్తాయి కదా. మీరు ఒక అడ్వకేట్గా ఈ కేసు అంతా చూస్తుంటే ఏమనిపించదన్నా? అంటే కొంతలో కొంత ఇన్వాల్వ్ ఉందనిపిస్తుందా? లేదనుకుంటున్నాను, మొత్తానికి లేదనుకుంటున్నా. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు తీసుకుపోతారు? అరెస్టులు అనేది కామన్ అన్న. అరెస్టులు ఎవరైనా చేయొచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది, అరే ఇవాళ సీఎం అయ్యిండు. ఇప్పుడు చట్టం నిర్ణయిస్తుంది. కవిత కూడా సీఎం చెప్పలేం.
అట్లా అట్లా అంటారు అన్న, ఎవరికి ఏ అవకాశాలు ఎట్లా ఇస్తాయి అనేది ఎట్లా తెలుస్తుంది అన్న? ఆయన అనుకుండా ఆయన తెలుగుదేశంలో ఉండు, బీజేపీలో ఉండు, బీఆర్ఎస్లో ఉండు, ఇలా కాంగ్రెస్లో ఉండు, ఆయన సీఎం అయ్యేది అనుకున్నాను. ఆయన అదృష్టం అట్లుంది. మరి ఇప్పుడు కవిత కూడా పార్టీలు మారే అవకాశం ఉంటుందా? అట్లా ఎట్లా అంటామన్నా? చంద్రశేఖర్ ఇవాళ సీఎం చంద్రశేఖర్ చేసిండు ఇవాళ. ఎందుకంటే ఆయన రెచ్చగొట్టి జైల్లో పెట్టి ఇదే ఆగం ఆగం చేస్తే ఇలా వాడు రెచ్చిపోయి ఇలా ఇట్లా తయారైండు. చంద్రబాబు ఏమో కేసీఆర్ని చేస్తే ఈయనేమో రేవంత్ రెడ్డిని చేసిండు సీఎం. కేసీఆర్ చేసిండు అవే కేసీఆర్ చేసిండు. ఆయన మాటలకు, ఆయన తూటాలకు, ఆయన బెల్ట్ మాటలకు అన్నిటికీ రెచ్చిపోయి రేవంత్ రెడ్డి. మీరు ఒక పెద్ద మనిషి కదన్నా, కేసీఆర్ పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకల పట్ల కరెక్టే ఉండేనా అన్న? 9-10 సంవత్సరాల పరిపాలనలో శూన్యమన్నా, శూన్యమన్నా. బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎత్తుకపోవడం అనేది మొత్తం అన్ని శూన్యమే. అసలు దళితుని సీఎం చేస్తా, దళితుని సీఎం చేస్తా, 3 ఎకరాల జాగిస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, రూపాయికో కనెక్షన్ ఇస్తా. ఈ అమ్మాయి ఏందో ఇది, కేసీ నుంచి పీజీ వరకు చేస్తా. ఇవన్నీ ఎక్కడివే. ఇప్పుడు మళ్ళీ వస్తే చేస్తాడు. అయితే ఒకటే, ఇవాళ బీఆర్ఎస్ ఓటేస్తే అవినీతికి ఓటేసినంత. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. అవినీతికి ఓటేసినంత. కోట్లు ఇలా ఆడు వచ్చి దులుపుకుంటుండు. ఇప్పుడు అట్టలు దులుపుకుంటుండు, ఎక్కడున్నాయి ఏం కథ అని. లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి అంటున్నాడు. ఖాళీ బిందెలు ఉన్నాయి ఉంటుండాలి. ఇలా ఎట్లా ఉంటుందన్నా? యాదగుట్టగా ఇది ఎక్కడ చూడు ఇట్లా ఇప్పితే పుట్టలు వెళ్తుంది. ఏందన్నా? ఆయననేమో కేసీఆర్ యాదగిరి అన్న, ఆయన దేవుడు చంద్రుడు. నేను దళిత బిడ్డనన్నా, నేను ఒక దళిత బిడ్డను. నా పేరు దళిత బంధు 10 లక్షలు తీసుకోలేదు. దళిత బంధు కాదు, రూపాయి అందలేదన్నా. దళిత బిడ్డ నేను. 10 లక్షలు రాలే. తెలంగాణ ఉద్యమకారుడు. వాళ్ళ ఖాళీ వాళ్ళ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు వచ్చినాయి అన్న, మాకేడు వచ్చినాయి అన్న. దళిత బిడ్డలకు వస్తాయి అన్న. ఆయన దళిత బిడ్డలకు వచ్చినాయి, ఆయన దళిత బిడ్డలకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు, జెండలు మోసిన వాళ్ళకు, బ్యానర్లు కట్టిన వాళ్ళకు, అయ్యా కొట్టిన వాళ్ళకు వచ్చినాయి. కానీ మాకు రాలే. ప్రజలు తప్పు చేసిరు నాకు ఓటేయక అంటుండు. ప్రజలు కాదు, ప్రజలు నిర్ణయం తీసుకురు. ఏమని, నువ్వు రెస్ట్ తీసుకో బిడ్డ, మేము మా సంగతి మేము చూసుకుంటాము, మళ్ళీ వస్తా 20 ఏళ్ళు ఉంటా, ఇక తర్వాత విషయం అది. కానీ మీరైతే రెస్ట్ తీసుకోరు బిడ్డ అని అన్నాడు. అన్న బీఆర్ఎస్ కోటేస్తే అవినీతికి ఏమిటేసినని తెలివా? ఎందుకంటే కామ్గా ఉన్నాడు అన్న, ఢిల్లీలో కామ్గా ఉన్నాడు. కేసీఆర్ చేసే లెక్కలు అన్నీ చూసుకుంటా ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా హెచ్చరిక చేయాలని ఇట్లా తప్పు అన్న. 2014లో ఒక్క నిమిషం, 2014లో 370 రూపాయలు గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్. ఇవాళ 2023లో 12,000 అయిందన్న గ్యాస్. అంటే నిత్యావసర 1200 నిత్యావసర వస్తువులన్న విపరీతమైన రేట్లు. ఉప్పు, పప్పు, ఆయన 10 రూపాయల కిలో బియ్యం దొరికితే ఇవాళ 70 రూపాయల కిలో బియ్యం. కాదన్న, ఒకటి అడుగుతా చెప్పాలా మీరు అన్న? రైతులేమో మాకు మద్దతు ధర కావాలంటారు, మీరు వినియోగదారులేమో మాకు రేట్లు తగ్గాలంటారు. ఎట్లా మరి అటు రేట్లు పెంచి ఇటు రేట్లు తగ్గాలంటే ఇది సాధ్యమా? కాదు కదా. మరి మీరు ఏం చెప్తారు? ఒక సొల్యూషన్ చెప్పండి. కొంచెం టైం పడుతుంది అన్న, టైం పడుతుంది. దాన్ని రీకవర్ చేసుకోనికి టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రీకవర్ చేసుకోనికే 4 నెలలు పట్టింది, ఇంకో 3 నెలలు పడుతుంది అన్న. రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టేనా? కరెక్టే అన్న. ప్రజలకు దరఖాస్తులు తీసుకున్నాడమే మా గొప్ప అన్న. ఆనాడు ఎన్టీ రామారావు తీసుకున్నాడు, ఆనాడు చంద్రబాబు తీసుకున్నాడు, ఈనాడు ప్రజాపాలన పెట్టింది కూడా రేవంత్ రెడ్డే కదా అన్న. కలిసిరా మీరు? కలిసినామన్న. రేవంత్ రెడ్డిని కలిసినామన్న. ఏ విషయంలో? ఇది ప్రజా పోరాటంలో మేము గీడ వినతి పత్రం వినోది పత్రం ల్యాండ్ కోసం కలిసి టైం ఇస్తుందా? ఇప్పుడు మరి ముదిరాజుల గట 14 సీట్లు ఇస్తే మంత్రి ఇస్తా అన్నా, లేకపోతే అన్న అది దేవుడెరుగు. అలా మాటలకు దేవుడెరుగు, అలా మాటలకు దేవుడెరుగు. ఎవరి మాటలకు ఆయన ఇస్తాడు, ఈయన ఇస్తాడు. ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా అంటుండు, 14 ఎంపీ సీట్లు గెలిపియండి అంటారు. ఎట్లా చూస్తారు అన్నది? బ్లాక్ మెయిల్ చూస్తాం.
ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ చేస్తాం. అంటే ఇంత ముందు ఇచ్చిన మంత్రులకు వాళ్ళకి అదే మాట చెప్పనుండే అన్న, ఎంతమంది ఉన్నారు అన్న వేరే కులాస్తులు, వాళ్ళకి అదే మాట చెప్పనుండే. కేవలం ముద్రాలకు రాగానే బ్లాక్ మెయిల్ చేసి నారాయణపేటలో కేవలం ముద్రాలు ఓట్లేస్తే మాత్రం గెలుస్తా అనే ఒక ఉద్దేశంతోనే నువ్వు వాళ్ళ ముద్రాల గురించి మాట్లాడు. ముదిరాజులలో ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు కాంగ్రెస్ నుంచి? శ్రీగారు ఉన్నాడా? అంటే ఆయనకి ఇస్తా అంటున్నాడు ఇండైరెక్ట్ గా? అంటే డైరెక్ట్ అయితే చెప్పలేదు. ఉన్నా ఒక్కడే ఉన్నాడు, వేరే ఆప్షన్ లేదు కదా. వేరే ఆప్షన్ లేదు. డైరెక్ట్ ఇవ్వనుండే, స్టార్టింగ్ ఏమనుండే, ఒక ముదిరాజు బిడ్డ గెలిచిండు ఆడ. కేవలం ముదిరాలు మేజర్ కమ్యూనిటీ కాబట్టి ఆ మాట అన్నాడు. ఎక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గం? నారాయణపేటలో గెలిచిండు. ఆయన నువ్వు ఆ మాట అనడం ఎందుకు? ఇప్పుడు నువ్వు మినిస్ట్రీ ఇచ్చినప్పుడు శ్రీఆర్కి మినిస్ట్రీ ఇవ్వండి. ఒక ముదిరాజ్ కమ్యూనిటీ, ఒక పెద్ద కమ్యూనిటీ, ఒక బీసీలలో వాళ్ళకి న్యాయం చేసిన అవుతావు, వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని నువ్వు 14 సీట్లు గెలిస్తే నేను ఇస్తా, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఓన్లీ నీకు వివక్ష లేకపోతే నువ్వు చెప్పేసి ఇచ్చేసేయి. నేను అదే మీటింగ్లో శ్రీఆర్ని మంత్రి చేస్తున్నాను చెప్పండి. మరి ఇప్పుడు యాదవ్ మరి మాదిగలు కూడా ధర్నా చేస్తారు కదా, మాకు ఒక్క ఎంపీ సీట్ లేదని. అదే 100% సామాజిక న్యాయం చేయాలన్నా, సామాజిక న్యాయం చేయాలి. ఏ కమ్యూనిటీకైనా సామాజిక న్యాయం చేయాలి అడుగుతున్నాం. ఎవరికి స్వార్థంగా ఒక కమ్యూనిటీకి ఇవ్వమని అంటలేము. ఎవరికి ఎంతనో అంత ఇవ్వండి, అందరికి సామాజిక న్యాయం చేయండి అని అడుగుతున్నాం. యాదవ్లో కూడా ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలన్నా. వాళ్ళకి ఇట్లా పెద్ద కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ, మరి యాదవ్ కమ్యూనిటీ ఇట్లా నీకు ముదిరాల తర్వాత ఇంత పెద్ద కమ్యూనిటీ అంటే మళ్ళీ యాదవ్ కమ్యూనిటీ ఉంటుంది. మాదిగలు కూడా పెద్ద కమ్యూనిటీ. మాదిగలు ఇట్లా మన రాష్ట్రంలో పెద్ద కమ్యూనిటీ, మన తెలంగాణలో చాలా పెద్ద కమ్యూనిటీ మాదిగలు కూడా. మరి వాళ్ళకి ఇట్లా సామాజిక న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు గజ్వేల్ కదన్నా, నీలం మధు ముదిరాజుకి ఇచ్చారు, మరి ముదిరాజుకు టికెట్ ఇచ్చిండు, మీరు ఓటేస్తారా? ఎట్లా ఇస్తామన్నా? మరి టికెట్ ఒక విషయం, నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నాను, యాజ్ ఏ కమ్యూనిటీ లీడర్గా మాట్లాడుతున్నాను, నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నాను. సరే, మీరు అడిగిన క్వశ్చన్ ఒక చిన్న ఆన్సర్ అన్న. చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వరం ముద్రా చేసిండు, అవును, మరి కాంగ్రెస్ ఓట్లు వేస్తారా అన్నాడా? అంటే వాళ్ళేరు కాబట్టి మీరేరు కాదన్నా. ఇప్పుడు అక్కడ ముద్రా కాసాని జ్ఞానేశ్వర్ ఇట్లా ముద్రా కదా, మరి బీఆర్ఎస్ పార్టీ కదన్నా. ఇప్పుడు మేము అదే కాసాని జ్ఞానేశ్వర్ కన్నా ఒక సెకండ్, మరి ముందే వేయకుండా రంజిత్ రెడ్డి రిజెక్ట్ చేసిన తర్వాత ఎందుకు ఇచ్చిండన్న? లేదన్న, రిజెక్ట్ చేయలేదు. రంజిత్ రెడ్డి రిజెక్ట్ చేయలేదు, పోతాడు అనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు ఇచ్చిండు. అట్లా కాసాని జ్ఞానేశ్వర్ ముందే చెప్పిండన్న. కాసాని జ్ఞానేశ్వర్ అన్న మీరు నిలబడండి, ఇక్కడ ముదిరాజ్ కమ్యూనిటీ పెద్దగా ఉంది, మీరు నిలబడితే బాగుంటుంది, మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ముదిరాజ్ సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు, మీరు నిలబడితే బాగుంటుంది అన్న. సరే, ఇంత ముందు ప్రభుత్వంలో సరే అకామిడేషన్ చేయలేకపోయినాం, ముదిరాలను చేయలేకపోయినాం, అకామిడేట్ చేయలేకపోయినాం. యాదగిరి అన్న 10 ఏళ్ళు మీరు ఉన్నప్పుడు, వేవ్ ఉన్నప్పుడు, ఆయనకు వయసు ఉన్నప్పుడు ఇవ్వకుండా, ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు అయింది. నేను కూడా అన్న కూతురు వాళ్ళ పెళ్ళికి వెళ్ళిన, అన్నకు నిజానికి ఎక్కువ నడవడానికి వస్తలేదు, ఆరోగ్యం సహకరించట్లేదు. మరి ఇదే ఇచ్చుడు 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఇచ్చి గౌరవించుకుంటే ఏమవుతుండన్న? ఆయన అప్పుడు పార్టీ లేడన్నా? లేడు, తీసుకున్నారు కదా పిలిచి, అప్పుడు కూడా తీసుకోవచ్చు. లేడన్నా. ఇంకొక విషయం చెప్తా అన్న, ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్తా. డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు ఆయనకు రాజ్యసభ ఇచ్చిండు. ఆయన 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేసిండు. ఆయన డిసిప్లిన్ కమిటీలో, మేనిఫెస్టో కమిటీలో పనిచేసిండు. డాక్టర్ బండా ప్రకాష్ గారిని ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా ముదిరాజు ప్రాతినిధ్యం వహించడానికి ఆయన బండప్రకాష్ గారికి రాజ్యసభ ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ డిప్యూటీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఇట్లా ఆయన ఉన్నాడు అన్న. ఇప్పుడు మొత్తం కేసీఆర్ హయాంలో ముదిరాజులు మొత్తం అభివృద్ధి చెందిరు అనుకోవచ్చా? అంటే ఏ ప్రభుత్వం ఒకటే లైన్లో షార్ట్ కట్లో చెప్పండి, అయిపోతుంది. ఐర్రా కాలేదు అంతే, ఐర్రా అంటే ఐర్రా, రైట్. బీసీలు ఐర్రా, రైతులు ఐర్రా, రైతుకు 100% రైతు బంగారు తెలంగాణ రైతు బీమా, రైతు బంధు ఇలాంటివి రైతులకు ఏ ప్రభుత్వం ఇట్లా ఇవ్వలే, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది అన్నారు. కేసీఆర్ మాత్రమే ఇచ్చిండు. కేసీఆర్ స్వయాన ఆయన రైతు కాబట్టి, రైతు పక్షపాతి కాబట్టి రైతులకు రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెచ్చిండన్న. అది ఎవరు ఆశించలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పథకాలను చూసే కేంద్ర ప్రభుత్వం ఇట్లా రైతులకు తర్వాత 2000 రూపాయల బంధు ప్రకటించిందన్న. ఇప్పుడు మొత్తం అయితే కేసీఆర్ బంగారు తెలంగాణ చేసిండు అంటారు ఆయన ఉన్నకాడికి. అంటే ఆ భాగంలో ప్రయత్నం అయితే చేసిండు. బంగారు తెలంగాణ కంప్లీట్ అయిందని నేను అనను, కాకపోతే ఆ ప్రయత్నం మాత్రం చేసిండు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలన్నీ బంగారు తెలంగాణలో బాగాలి.
రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇక ఎవరు ఏం చేయకున్నా సరే అందరం బంగారు తెలంగాణ అయిపోయింది. కేసీఆర్ మరి దర్జాగా లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోయారు అని కేసీఆర్ గారు కూడా చాలామంది చెప్తున్నారు. మరి కోటీశ్వర్లు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారని వీళ్ళే చెప్తున్నారు. కోటీశ్వర్లు అయినాక బంగారం అయినాక మరి ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు అనేది మనం చూడాలి. అన్న మీరు చెప్పండి అన్న. ఒకటి బీజేపీకి ఎందుకు ఓటేయాలనేది ఒక మాటలో చెప్తాను. ఒకటి 370 ఆర్టికల్, కాశ్మీర్ సమస్య క్లియర్ అయింది, రామ మందిరం, ట్రిపుల్ తలాక్. బీజేపీ ముస్లిం, మన మోడీ ముస్లిమా హిందూ అయ్యండి ముస్లిం మహిళకి అన్యాయం జరుగుతుంది. ట్రిపుల్ తలాక్, ఇప్పుడు వాడు 10 సంవత్సరాలు కాపురం చేసి ఆ అమ్మాయికి 5-6 పిల్లలు పడుతారు. ట్రిపుల్ తలాక్ 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 అని చెప్పేసి వెళ్ళిపోతే ఆమె లైఫ్ ఏంటి? ఇది గ్రేట్ చేంజ్ కదా. ఎవరు చేస్తారు? ఒక హిందూ అయ్యండి ముస్లిం వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు. ఇది ఒక్కటి చాలు ఓటేయడం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి మరి హబ్సిగూడ పార్కులో హరితవనంలో సంచలన పబ్లిక్ టాక్. చూస్తూనే ఉండండి PMR TV.